ఓవరాల్ బాడీ చెకప్ అయితే చేయించుకున్నా. ఇంక దేవుడు కనిపించేస్తాడు మనకి. కష్టపడి ప్రిపేర్ చేసుకున్న మీల్స్ అయితే ఇయ్యే. ఈ షేక్ తాగితే ఎందుకని మనం బల్క్ అవ్వం, కార్డియో సపరేట్ గా చేయక్కర్లేదు. ఇంకా 3000 చెప్పేటప్పటికి నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. ఫేస్ మొత్తం డేలా కొట్టేసింది. పొద్దున లెగ్గానే చుట్టూరు కొండలు చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. సూర్యోదయం కూడా చాలా బాగుంటుంది. బట్ సూర్యుడు ఇంకా రాలేదనుకోండి. నేను మీ జగదీష్, మీరు చూస్తున్నారు జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్. ఈ రోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకేది వచ్చేసాను. చాలా మంది ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది, ఎలాంటి మెడికల్ చెకప్ చేయించుకుంటే మంచిది అని చాలా డౌట్ ఉంటుంది. అందుకే నేను ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. బట్ నేను ఇప్పటి వరకు మెడికల్ చెకప్స్ ఏం చేయించుకోవాలి. బట్ నాకు ఎప్పటి నుంచో ఓవరాల్ బాడీ చెకప్ చేయించుకోవాలని ఉంది. అందుకే ఈ రోజు ఓవరాల్ బాడీ చెకప్ అయితే చేయించుకున్నా. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని మీకు చూపించాలనుకున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో టిల్ ఎండ్ వరకు ఫాలో అవ్వండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. అండ్ పొద్దున్నే టైం 5:30 అయింది. 5:30 కన్నా ముందు 4కి లేచి మన మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ నేను ఎక్కడ చేయించుకున్నా, ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్ అండ్ కరెక్ట్గా చూపిస్తాను మీకు. మరి చూపించే ముందు పొద్దున మనం మీల్స్ ప్రిపేర్ చేసుకున్నామని చెప్పానా, వారు చూపించాలి కదా. చూపిద్దామా? లెట్స్ గో. పొద్దున్నే లేచి కష్టపడి ప్రిపేర్ చేసుకున్న మీల్స్ అయితే ఇయ్యే. ఇదైతే నా పోస్ట్ వర్కౌట్ మీల్. దీంతో పాటు ఇంకొన్ని జాయిన్ చేసి ఒక షేక్ కింద చేసుకొని తాగుతాను. అండ్ ఇదైతే నాకు ప్రీ వర్కౌట్ మీల్. వర్కౌట్కి వెళ్ళే ముందు తినేసి జిమ్కి వెళ్ళిపోతాను. జిమ్కి వెళ్ళినప్పుడు మనకి ఎనర్జీ కోసం ఈ ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్, పొటాటో అండ్ స్వీట్ పొటాటో, ఎగ్స్ అనేవి ఓవరాల్ డేలో కంప్లీట్ చేసుకోవడానికి పొద్దున్నే బాయిల్ చేసుకుంటున్నాను. ఇదైతే షేక్ ఎలా చేసుకోవాలి ఏంటి అని ఒక ప్రాపర్ లాంగ్ వీడియో చేస్తాను. నా పోస్ట్ వర్కౌట్ మీల్ ఇది. ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫిట్నెస్ కంటెంట్ అనేది మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, కింద ఉంటుంది కొంచెం ఫోన్ ఇలా క్లిక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసుకున్నారు అనుకోండి, డైలీ నేను పెట్టిన వీడియోస్ ఇమీడియట్గా మీ మొబైల్లో నోటిఫికేషన్ వచ్చేస్తాయి. మరి ఈ వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. పొటాటో, స్వీట్ పొటాటోస్తో పాటు బనానా కూడా తీసుకుంటాను నేను. ఈ రెండు కూడా ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్స్ కాబట్టి మనకి జిమ్లో ఇనీషియల్గా స్పీడ్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. అందుకే చాలామంది తీసుకుంటారు, మీరు కూడా తీసుకోవచ్చు, పర్లేదు. మనం జిమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా షూస్ వేసుకెళ్ళాలి. నేను ప్రతి వీడియోలో చాలా వీడియోస్ చెప్పాను. షూస్ అనేవి చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది మన జిమ్కి వెళ్ళినప్పుడు. కాలికి కనుక ఏమైనా తగిలింది అనుకోండి జిమ్లో, ఇంక దేవుడు కనిపించేస్తాడు మనకి. అందుకని షూస్ అనేవి ఖచ్చితంగా వేసుకెళ్ళడానికి ట్రై చేయండి. పొద్దున్నే జిమ్కి బయలుదేరిపోయాం. మన ద్విచక్ర వాహనం చూసారా? మన ఈ ద్విచక్ర వాహనం మీద మనం జిమ్కి వెళ్ళాలి. వెళ్ళిపోదాం, జిమ్లో కలుసుకుందాం, జిమ్లో మాట్లాడుకుందాం. నేను సపరేట్గా కార్డియో చేయక్కర్లేదు. జిమ్కి వచ్చి సైకిల్ తప్పుకొని జిమ్కి వచ్చేసరికి కార్డియో అయిపోద్ది. నా సజెషన్ అంటే ఒకటే, దగ్గరలో ఎవరైనా జిమ్ ఉన్నది అనుకోండి, ఎవరైనా దగ్గరలో ఉన్న జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అనుకోండి, సైకిల్ తీసుకోండి ప్రశాంతంగా. కార్డియో సపరేట్గా చేయక్కర్లేదు. చూసారా, చవరను పెట్టేసింది. కార్డియో అవసరం లేదు నాకు. చాలా మంది ఫెయిల్యూర్ హిట్ చేయడం అంటే ఏంటో అర్థం కాదు. ఈ క్లిప్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఫైనల్లీ జిమ్ నుంచి వచ్చి రాగానే మన షేక్ అయితే చేసుకుందాం. ఈ షేక్ తాగితే ఎందుకని మనం బల్క్ అవ్వం. ఈ షేక్ ఇది ఖచ్చితంగా రెసిపీ అయితే నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లాంగ్ వీడియోలో. ప్రస్తుతానికి షేక్ తాగేసి బయలుదేరిపోదాం. ఫైనల్లీ జిమ్ కంప్లీట్ అయిపోయింది, మన మార్నింగ్ మీల్ కూడా కంప్లీట్ అయిపోయింది, రెడీ కూడా అయిపోయా. నేనైతే గాయత్రి మెడికల్ కాలేజ్లో నా ఓవరాల్ బాడీ చెకప్ అయితే చేయించుకుంటున్నా. ఎందుకు నేను గాయత్రి కాలేజ్లోనే ఎందుకు చేయించుకున్నానంటే, నేను వైజాగ్లో యాజ్ ఏ స్టూడెంట్గా గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ 4th ఇయర్. అయితే నేను స్టూడెంట్ కదా, బట్ అయినా నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఓవరాల్ బాడీ చెకప్ చేయించుకోవాలి, ఆల్రెడీ చెప్పా. అందుకని చెప్పి ఓవరాల్ బాడీ చెకప్ చేయించుకుందామని చెప్పి వెళ్ళి అడిగాను.
అడిగితే 3000 ప్యాకేజ్ చెప్పారు. ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో నేను చెప్పాను. ఇంకా 3000 చెప్పేటప్పటికి నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. మనం అసలే బ్యాచులర్స్, మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పండి. సరే 3000 చెప్పారు, ఇంకెందుకులే అని చెప్పి దాంతో 1 మంత్ క్రితం జరిగింది. సరే వచ్చాను. బట్ అయినా కొంచెం సీరియస్గా తీసుకొని నేను మళ్ళీ వెళ్ళి నార్మల్ బ్లడ్ టెస్ట్ అయి చేయించుకొని వచ్చేద్దామని వెళ్తే, నేను రిసెప్షన్ అడిగాను నాకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా కాలేజ్ స్టూడెంట్ కదా అని. అయితే ఎండి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పారు. సరే ఎండి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సార్ అయితే ఇంకో విషయం చెప్పారు. ఏంటంటే గాయత్రి కాలేజ్లో చదివే ఎవరైనా, అది డిగ్రీ కాలేజ్ అయినా అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా అవ్వచ్చు, మెడికల్ కాలేజ్ అయినా అవ్వచ్చు, ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా కానీ మన గాయత్రి మెడికల్ కాలేజ్లో ఎటువంటి హెల్త్ చెకప్ చేయించుకున్నా కానీ స్టూడెంట్స్ అయితే 50% ఆఫ్ ఇస్తారంట. సరే ఆ మాట అయిన తర్వాత నేను కూడా బ్లడ్ టెస్ట్ కాదు ఏం కాదు, ఓవరాల్ బాడీ చెకప్ ఎలాగో 3000 ఉంది, సరే 50% ఆఫ్ అంటే 1500 1600 ఆ రేంజ్లో అయిపోద్దిలే అని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చేసి ఈ రోజు బయలుదేరుతున్నాం. మళ్ళీ అక్కడ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయించుకోవాలి, అసలు ఏంటి ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఇలా ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక సజెషన్, నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నా, గాయత్రి కాలేజ్లో వాళ్ళు ఎవరు చూస్తున్నా కానీ ఖచ్చితంగా ఈ మన గాయత్రి మెడికల్ కాలేజ్ సర్వీసెస్ అయితే యూజ్ చేసుకోండి. మీకు ఎటువంటి హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకున్నా మన గాయత్రి మెడికల్ కాలేజ్కి అయితే వెళ్ళి చెకప్ చేయించుకోండి. ద రీజన్ నేను ఎందుకు ఈ ఓవరాల్ బాడీ చెకప్ చేయించుకున్నానంటే, నేనైతే ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి అప్టే 1.5 year పైన అయిపోయింది. బట్ నేను ఎప్పుడు కూడా నా బాడీ చెకప్ ఎప్పుడు చేయించుకోవాలి, ఇంక్లూడింగ్ కనీసం బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. సరే ఒకసారి నేను నా బాడీ చెకప్ చేయించుకుంటే నా బాడీలో ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉందా, లేదా నా బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏంటి, అండ్ నా బాడీలో క్రియేటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అంటే ఫ్యూచర్లో నేను క్రియేటిన్ కానీ సప్లిమెంట్స్ లైక్ ప్రోటీన్ కానీ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాను. అండ్ అవి డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఒకసారి మన ఓవరాల్ బాడీ చెకప్, ఓవరాల్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకుంటే మనకి ఇంకొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇంకెందుకు మనం ఆలోచన చేయడం, మనం కాలేజ్కి వెళ్ళిపోయి మన మెడికల్ చెకప్స్ అయితే చేయించేసుకుందాం. లెట్స్ గో. వా, ఎండ మాత్రం మామూలుగా లేదు. ఫైనల్లీ గాయత్రి మెడికల్ కాలేజ్కి అయితే వచ్చాం. గాయత్రి విద్యా పరిషత్ హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయి మనకు కావాల్సిన చెకప్ చేయించేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపీ తీసుకున్నాం. ఓపీ అంటే నథింగ్ బట్ అవుట్ పేషెంట్, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే అపాయింట్మెంట్ లెక్క. అది తీసుకున్న తర్వాత మనం కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. కన్సల్ట్ అయిన తర్వాత నాకు కొన్ని టెస్ట్లు అయితే రాసిచ్చారు. బ్లూ పెన్ తో రౌండ్ చేసినవి నేను చేయించుకోవాల్సిన టెస్ట్లు. అండ్ మీకు ఇంకా అడిషనల్ గా ఏమైనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే మీరు అడగొచ్చు. నేనైతే బిల్లింగ్ కౌంటర్ కోసం ఎదుగుతున్నాను, కనపడతలేదు, చాలా హడావుడిగా ఉంది ఇక్కడ మొత్తం. ఆ తర్వాత డైరెక్ట్ గా బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోయి బిల్లింగ్ చేయించేసుకున్నాను. స్టార్టింగ్ బ్లడ్ చెకప్ చేయడం కోసం బ్లడ్ అయితే తీసుకున్నారు. బ్లడ్ తో పాటు యూరిన్ శాంపుల్ కూడా ఇచ్చేసి ఈసీజీ చేయించుకోవడానికి అయితే బయలుదేరాను. ఈసీజీ ఎక్కడ చేయించుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయినా. ఆ తర్వాత సక్సెస్ఫుల్ ఈసీజీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ అయితే వెంటనే వచ్చేసినాయి. సరే కొంచెం టైం పట్టేలా ఉందని చెప్పి అక్కడే పేషెంట్స్ క్యాంటీన్ ఉంటే అక్కడే మీల్స్ అయితే తీసుకున్నాను. ఫైనల్లీ చాలా హ్యాపీ. రిపోర్ట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా ఒకటి విటమిన్స్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా లేదా అని తెలియడానికి ఆ విటమిన్స్ సంబంధించిన రిపోర్ట్స్ అనేవి వెంటనే రావంట, 2 days పడుతుందంట. అయితే 2 days తర్వాత మళ్ళీ వచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకోవాలి. మిగతా రిజల్ట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుంటే అన్ని రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ప్రాపర్గా ఏది ఎక్కడ ఉండాలో అన్ని ప్రాపర్గా ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ అయినా, యూరిన్ టెస్ట్ అయినా, ఏ టెస్ట్ అయినా, అన్ని ఈసీజీ అయినా అన్నిటిలో కూడా ప్రాపర్ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను అప్పుడే 1.5 year 2 years నుంచి ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాకు అన్ని రిపోర్ట్స్ ప్రాపర్గా ఉంటాయని నాకు తెలుసు. బట్ ఏదో చిన్న హోప్, డాక్టర్స్ ద్వారా రిపోర్టింగ్ తీసుకుంటే అదొక హ్యాపీనెస్ అంతే. మెడికల్ కాలేజ్లో మన కుర్రోళ్ళు క్రికెట్ ఆడుతున్నారు చూస్తారా, క్రికెట్ పిక్చర్ గ్రౌండ్, చిన్న గ్రౌండ్. అండ్ ఇంకోటి, నా సీరం క్రియేటిన్ లెవెల్స్ అయినా, నా సీరం ప్రోటీన్ లెవెల్స్ అయినా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. క్రియేటిన్ లెవెల్స్ కూడా ఎంత ఉండాలో అంతవరకు ఉన్నాయి. అండ్ ప్రోటీన్ కూడా 6 to 8 మధ్యలో ఉండాలి చాలా మందికి. బట్ నాకు 7.8 ఉంది. చాలా బెస్ట్ రిజల్ట్ అది నన్ను అడిగితే. అండ్ నాకు ఈ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి, కానీ నేను ఇంకా లాస్ట్లో రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అసలు ప్రాపర్గా ఉందా లేదా, ఎలా ఉందని డాక్టర్ దగ్గరికి చూపించుకుంటాం కదా, ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను మార్నింగ్ 12 నాకు లేట్ అయిపోయింది, 12 o'clock అయింది మధ్యాహ్నం నేను వచ్చేటప్పటికి. ఈవినింగ్ ఇప్పుడు 5 అయిపోయింది. 5 వరకు ఉంటారంట, 4 వరకు ఉంటారంట. ప్రాపర్గా ఈ రిపోర్ట్స్ అండ్ మండే వచ్చే రిపోర్ట్స్ మొత్తం అన్నీ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన నోటితోనే మనకి అన్నీ బాగున్నాయని మాట విన్నప్పుడు మనకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. అయితే కొంచెం హడావుడిగా ఉంది గాయత్రి మెడికల్ కాలేజీలో. మన వాళ్ళు కొంచెం క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, అసలు ఈ ప్రాసెస్ ఏ ఫార్మేట్లో ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాస్పిటల్కి వెళ్ళగానే ఓపీ అని ఒకటి ఉంటుంది, ఓపీ కౌంటర్ ఉంటుంది. ఓపీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు, దాన్ని తీసుకుని
పైన కన్సల్టేషన్ కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు డాక్టర్ కన్సల్ట్ చేయడానికి ఖచ్చితంగా అక్కడ రెడీగా ఉంటారు, చాలా మంది డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం చెప్పండి, నేను ఓవరాల్ బాడీ చెకప్ చేయించుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పండి. లేదు ఆ పర్టికులర్ టెస్ట్లు నేను చేయించుకోవాలనుకుంటే అది చెప్పండి, పర్లేదు. లేదు నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది చెప్తే వాళ్ళు ఏ టెస్టులు చేయాలో నీకు రాసిస్తారు. అది పెట్టుకొని మీరు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీరు బిల్లింగ్ చేసేయాలి. బిల్లింగ్ చేసినప్పుడు వాళ్ళు ఒక టోటల్ అమౌంట్ చెప్తారు. ఆ టైంలో మీరు నేను గాయత్రి కాలేజ్ స్టూడెంట్ అని చెప్పి మీ ఐడి కార్డ్ మీరు చూపించారు అనుకోండి, అప్పుడు మీకు 50% ఆఫ్ అయితే వాళ్ళు ఇస్తారు. బట్ ఒక్కోసారి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోతే మిమ్మల్ని ఒకసారి ఎండి గారి దగ్గరికి వెళ్ళమంటారు. ఎండి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా గాయత్రి కాలేజ్ స్టూడెంట్ చెప్తే సార్ ఖచ్చితంగా మీకు 50% కన్సెషన్ ఇస్తారు. దాన్ని పట్టుకొచ్చి బిల్లింగ్ కౌంటర్లో మీరు బిల్లింగ్ చేయించుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఇనీషియల్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలో మీకు అర్థం కాకపోతే బిల్లింగ్ కౌంటర్లో అడిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ పట్టుకుని ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు టెస్టులు చేయించేసుకోవచ్చు. లేదు అంటే బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ ఇచ్చే చోటుకి వెళ్ళి అక్కడ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వేరే చోటుకి వెళ్ళమంటారు, అక్కడికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. అలా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్స్ ఒక 4-5 అవర్స్లో వస్తాయని చెప్తారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకొని మీరు ఏ పర్టికులర్ డాక్టర్ దగ్గర అయితే కన్సల్ట్ అయ్యారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ రిపోర్ట్స్ చూపిస్తే మీకు రిజల్ట్ చెప్తారు, ఏంటి అసలు ఎలా ఉంది, ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అని. ఇది ప్రాసెస్. అండ్ నాకు ఎంత అయింది ఏంటని నేను చెప్తాను. నేను 3000 ఎక్స్పెక్ట్ చేశాను, బట్ 3000 ఓవర్ అయితే అవ్వలేదు. నాకు అయ్యింది 2300 ఓవరాల్ అయింది. అండ్ ఆ టైంలో నేను గాయత్రి కాలేజ్ స్టూడెంట్ అని చెప్పగానే నాకు 50% ఆఫ్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి నాకు ఒక 1150 ఆ రేంజ్, అంటే నాకు చేంజ్ అయింది 1155 ఆ రేంజ్లో అయింది. సో నేను అనుకున్న దానికన్నా తక్కువ కూడా నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. యాజ్ ఎ బ్యాచులర్గా డబ్బులు ఎంత సేవ్ చేస్తే అంత మంచిది. అండ్ అలాగే నేను డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి మనకి మనీ అనేది ఇంకా చాలా క్రూషియల్. ప్రతి రూపీ మనం డైట్ మీద పెట్టుకున్నప్పుడు మనీ చాలా క్రూషియల్ కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది తక్కువ అయ్యేటప్పటికి. అండ్ ఇందాక ఈ విషయం మాట్లాడడం ఆ ప్లేస్లో మర్చిపోయాను, మళ్ళీ ఆ ప్లేస్లో కంటిన్యూ చేద్దాం. ఈ టాపిక్ మీద ఓవరాల్ బాడీ చెకప్ ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, అసలు చేయించుకోవాలా అనేది కూడా ఒక చిన్న టాపిక్ అనిపించింది నాకు. ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుంది అనిపించింది, అందుకే ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫిట్నెస్ ఫ్రీక్స్ అన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిస్తే చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీరు మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెస్ట్, డైట్, వర్కౌట్ అనేది 3 సమానంగా ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. ఓవరాల్ బాడీ చెకప్ అయితే నేనైతే ఎలా చేయించుకున్నాను, మీరు కూడా మీ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎటువంటి రిజల్ట్స్ నాకు రావట్లేదు. చాలా మంది స్టార్ట్ చేస్తారు బట్ నాకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు. అందుకని ఒక్కసారి మీరు కానీ ఓవరాల్ బాడీ చెకప్ అనే కాదు, మీకు నమ్మకం ఉండి ఏ టెస్ట్ అయితే మీరు చేయించాలనుకున్నారో ఆ చెకప్ అయినా ఖచ్చితంగా చేయించుకోండి. కనీసం బ్లడ్ టెస్ట్ అయినా చేయించుకోండి. దాని ద్వారా మీకు మీ బాడీలో ఏమైనా డెఫిషియన్సీ ఉందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఏమైనా డెఫిషియన్సీ ఉంటే మీరు వాటిని సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటే మీ బాడీ ఖచ్చితంగా రిజల్ట్స్ మీకు ఇస్తుంది. యూట్యూబ్ నుంచి ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఫిట్ జగ్గు అని ఉంటుంది, హ్యాండిల్ ఇస్తాను. ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అయిపోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అందరూ చెప్తాను. నేను డైలీ ఏదో ఒక పోస్ట్ వస్తూ ఉంటుంది, ఖచ్చితంగా చూసి ఫాలో అవ్వచ్చు. ఫేస్ మొత్తం డీలా కొట్టేసింది ఫుల్గా. పొద్దున్న మధ్యాహ్నం ఎప్పుడు వచ్చాము, ఇప్పటి వరకు రూమ్కి వెళ్ళాలి. ఫైనల్లీ ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేద్దాం. అందరికీ సెలవు. అందరూ బాగుండాలి, అందరూ మనగా ఉండాలి, అందరూ ఫిట్గా ఉండాలి, అందరూ ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలని కోరుకుంటూ నేను మీ ఫిట్ జగ్గు. బాయ్ బాయ్.